పండితులకు, పామరులకు, యోగీంద్రులకు, అలాగే కోటీశ్వర్లకు ఆ తల్లి కటాక్ష వీక్షణాలు ఉంటే చాలు సకల శుభాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ప్రస్తుతం హిరణ్యవర్ణాం హరిణీం అంటూ శ్రీ మహాలక్ష్మిని ప్రస్తుతిస్తాం. బంగారు తేజస్సుతో దేదీప్యమైన కాంతులతో విరాజిల్లుతున్న అమ్మవారు బంగారు చంద్రబింబములా మెరిసిపోతున్నట్లు కీర్తించబడి ఉన్నారు. బంగారం అంటే కేవలం లోహం మాత్రమే కాదు, స్వర్ణానికి గల విశిష్టమైన గుణం. ఆ వెలుగు జిలుగుల ఐశ్వర్యలక్ష్మి కోటి దీపోత్సవ వేదిక మీద సాక్షాత్కరించబోతోంది. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగ ధామేశ్వరి దాసీభూత సమస్త దేవతా వనితాం లోకైక దీపాంకురి. స్వర్ణ మహాలక్ష్మికి, స్వర్ణ మహాలక్ష్మికి. తమిళనాడు వేలూరు శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మికి. అందరూ కూర్చొని ఉండాలి, ఎవ్వరూ కూడా లేవద్దు. వేదిక ముందు భాగంలో ఉన్నవాళ్ళు ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు మీపై ప్రసరింప చేయాలంటే ఎవ్వరూ లేవద్దు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అందరూ మనఃపూర్వకంగా స్వర్ణ మహాలక్ష్మికి, స్వర్ణ మహాలక్ష్మికి, వేలూరు శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మికి 70 కేజీల బంగారు వర్ణంతో విరాజిల్లుతోంది స్వర్ణ మహాలక్ష్మి తల్లి. ఒక్కసారి మనఃపూర్వకంగా హిరణ్యవర్ణాం హరిణీం స్వర్ణ మహాలక్ష్మికి, స్వర్ణ మహాలక్ష్మికి, స్వర్ణ మహాలక్ష్మికి జై. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అంటూ ఆ స్వర్ణ మహాలక్ష్మి ఇక నుంచి ఈ కోటి దీపోత్సవ ప్రాంగణంలో మనకు అనుగ్రహం ఇవ్వనున్నారు. వేలూరు శ్రీ స్వర్ణ మహాలక్ష్మీదేవి అమ్మవారికి మనస్ఫూర్తిగా ఒక్కసారి నమస్కారం చేసుకుందాం. మన కార్యక్రమాలు ఇక ప్రారంభించుకుందాం. ఇస్కాన్ బృందం భజన గీతాలు ఆలపించేందుకు వేదిక మీద సిద్ధంగా ఉన్నారు. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. మన భరత భూమి, వేద భూమి, పుణ్యభూమి, కర్మభూమి, తపోభూమి. సనాతన హైందవ ధర్మానికి వేదమే ప్రామాణికం. చతుర్వేదాలలో సమస్త దేవతలను అద్భుతంగా వర్ణించే మంత్రాలు, సూక్తాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఆ క్రమంలోనే ఓ ప్రత్యేకమైన మంత్రం శ్రీ మహాలక్ష్మిని అపూర్వమైన రీతిలో వర్ణించబడింది. అదే మహిమాన్వితమైన శ్రీ సూక్తం. శ్రీ సూక్తంలోని ప్రథమ పాదంలో హిరణ్యవర్ణాం హరిణీం అని శ్రీ మహాలక్ష్మిని ప్రస్తుతించబడింది. బంగారు తేజస్సుతో దేదీప్యమైన కాంతులతో విరాజిల్లుతోన్న అమ్మవారు బంగారు చంద్రబింబంలా మెరిసిపోతున్నట్లు కీర్తింపబడి ఉంది. బంగారం అంటే కేవలం లోహం మాత్రమే కాదు, స్వర్ణానికి గల విశిష్టమైన గుణం వెలుగు అని భావిస్తారు. వెలుగు జ్ఞానస్వరూపానికి ప్రతీక. మనలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే జ్యోతిస్వరూపమే స్వర్ణలక్ష్మి. ప్రాచీన కాలంలో శ్రీ మహాలక్ష్మి స్వర్ణ ప్రతిమను జ్ఞానులు, మహర్షులు, సిద్ధపురుషులు, తపస్సంపన్నులు మాత్రమే తమ కఠోర సాధనల ద్వారా దర్శింపగలిగేవారు. కానీ సామాన్యులకు ఆ దర్శనం అసాధ్యమే. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన దయా సింధువు మన శ్రీ నారాయణీ అమ్మవారు. రాజాధిరాజులకైనా, మహాయోగి పుంగవులకైనా, సామాన్యులకైనా లక్ష్మీ కటాక్షం కావాలి. అందుకే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తన వక్షస్థలంలో పదిలంగా భద్రపరుచుకున్నారు. ఎన్నో జన్మల కఠినమైన తపస్సు, జప తపాదుల వలన మాత్రమే అమ్మవారు సాక్షాత్కరిస్తారు. మరి ఏమీ తెలియని, చేయలేని మన వంటి సామాన్య జనానికి గొప్ప వరాన్ని స్వలక్ష్మి ఆరాధన ద్వారా అత్యంత సులభంగా అమ్మ అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు శ్రీశక్తి అమ్మ. ఈ కలియుగంలో అనేక కష్టాలలో జీవిస్తున్న సామాన్య భక్త జనావళిని తరింపచేసే గొప్ప సంకల్పంతో శ్రీ నారాయణి అమ్మ స్వర్ణలక్ష్మిని రూపొందించారు. స్వర్ణలక్ష్మి విగ్రహ ఆరాధన, అభిషేకం చేసే మహద్భాగ్యం ఈ కోటి దీపోత్సవ వేదిక మీద మనకు కలగబోతోంది. అపారమైన అమ్మ కరుణకు స్వర్ణలక్ష్మి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. స్వర్ణలక్ష్మిని సమీపించి అభిషేకం చేసినంత మాత్రానే భక్తులకు కలిగే ఆధ్యాత్మిక అనుభూతి అనిర్వచనీయం. ఎందుకంటే ప్రతి వ్యక్తిలోనూ ఆత్మస్వరూపం
స్వర్ణం లక్ష్మి కరుణా కటాక్ష వీక్షణాలతో జాగృతమై పరమాత్మ స్వరూపంతో మమేకమైపోతుంది. మనస్సులో ఉండే అజ్ఞానమనే చీకట్లు తొలగిపోయి అమ్మవారి వెలుగులు మనసంతా నిండిపోతాయి. అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని కంటితో దర్శించడం గాని, అభిషేకం గాని పూర్వజన్మ సుకృతంగా భావించాలి. మరి ఈ కోటి దీపోత్సవం అంతటి పుణ్యఫలాన్ని అందుకోబోతోంది, అనంత కోటి పుణ్యఫలాన్ని అందుకోబోతోంది. మరొక్కసారి భక్తులంతా వేలూరు శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మికి, వేలూరు స్వర్ణ మహాలక్ష్మికి, వేలూరు శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మికి. పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలంలో మహావైభవంగా వేంచేసిన స్వర్ణలక్ష్మి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుదాం. సకల శుభాలను ప్రసాదించే అమ్మ కటాక్షాన్ని పొందుదాం. శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడే వేంచేసి ఉంటారు. తరువాత మన